హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ రవ్వతో ఉప్మా చేస్తే అసలు ఎవ్వరికీ నచ్చదు, ఎవ్వరు తినరు కూడా. అదే రవ్వతోనే ఒక్కసారి ఇలాగా కుర్కురే వడియాలు చేసి పెట్టండి. షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి, స్కూల్ నుంచి రాగానే స్నాక్స్కి, ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద అలా కొన్ని ఫ్రై చేసి పైన ఇలా కొంచెము మసాలాలు అంటే చిల్లీ పౌడరు అవి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటాయి. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. మరి వీటి కోసం పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర పెట్టేసుకొని ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి. అదే కప్పుతోనే కొలుచుకోవాలి. 5 కప్పుల నీళ్ళైతే వేస్తున్నా. ఇలా 5 కప్పుల నీళ్ళు వేసి మూత క్లోజ్ చేసి నీళ్ళని ఇలా బాగా మరిగించాలి. ఇప్పుడు రవ్వనైతే కొలుచుకుందాం. ఈ కప్పుతో 5 కప్పుల నీళ్లు వేసాం కదా, అదే కప్పుతో 1 కప్పు రవ్వ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకొని రవ్వని యాడ్ చేస్తున్నా. ఇలా రవ్వని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా బాగా తిప్పుకుంటూ రవ్వ మొత్తానికి వేసేసుకుందాం. అలా రవ్వంతా వేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉన్నామంటే కొంచెం దగ్గర పడుతుంది. సో ఇంకా తర్వాత మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ మొత్తం జరగాలి. అలాగైతేనే రవ్వ చక్కగా ఉడుకుతుంది. మనకి కురుకురే వడియాలకి కన్సిస్టెన్సీ కూడా జిగురు కన్సిస్టెన్సీ వస్తుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుంది. అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా బాగా దగ్గర పడి బాగా ఉడుకు పడుతుంటుంది. అప్పుడైతే కొంచెము రాళ్ళుప్పు రుచికి సరిపడా అండ్ అలాగే ఒక 2 టీ స్పూన్లంతా వాము కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గా ప్రిపేర్ చేస్తున్నా వాము ఫ్లేవర్తో. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ అనేది చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. కొంచెం పేషెన్స్గా మంచిగా ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అవుతుంది. అండ్ ప్లస్ మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. మూత క్లోజ్ చేసి ఇలాగా ఒక 2-3 నిమిషాలకు ఒకసారి 2-3 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలాగైతే వచ్చేసింది. మనకి ఇది ఉడికే కొద్దీ అప్పుడే తెలిసిపోతుంది ఇది చక్కగా ఉడికిందా లేదనేది. మనకి ఒకలాంటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. లైక్ చూడడానికి మంచిగా ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా బాగా చూస్తేనే తెలిసిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మనది రెడీ అయిపోయింది. కురుకురే వడియాలకి చక్కగా ఉడికిపోయింది రవ్వ అయితే. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. మీరు చల్లారబెట్టినప్పుడు కూడా కలుపుతూ ఉండండి, లేదంటే గట్టిపడిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా వేసేద్దాం. నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నాను, దాంతో వేద్దాం అనుకుంటున్నా. మీరు కావాలనుకుంటే పావులు మురుకుల గుట్టలు ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పాల ప్యాకెటు ఇంకా ఇలాగా ఏవైనా పేపర్స్తో కూడా కవర్స్తో కూడా వేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇట్లా కార్నర్లో కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, చిన్నగా హోల్ అయితే పెట్టుకున్నాను. నేను ఇలా షీట్ పైన పెడుతున్నాను. షీట్ పైన పెడితేనే మనకి తొందరగా ఆరిపోతాయి అండ్ చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. షీట్ లేదు అనుకుంటే కనుక బట్ట పైన కూడా పెట్టుకోవచ్చు, చున్నీల పైన, సారీస్ పైన అలా కూడా పెట్టుకోవచ్చు. మనకి కావలసినంత సైజులో, ఏ సైజులో కావాలో పొడవు ఆ సైజులో అన్నట్టు పెట్టేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా అన్నీ ఇదే విధంగా పెట్టాలి. ఇంకొకరి సహాయం లేకుండా చాలా ఈజీగా మనము ఎన్నైనా పెట్టుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా పెట్టేస్తున్నాను. పిండి మొత్తము అయిపోయేంత వరకు అన్నీ ఇదే విధంగా పెట్టేస్తున్నా. నాకైతే షీట్కి ఫుల్ అయిపోయి మళ్ళీ కొంచెం పిండి ఎక్కువైతే చున్నీ పైన కూడా ఒక 2 లైన్ల లాగా పెట్టాను. సో అన్నీ పెట్టేశాను. మనం పెట్టిన వెంటనే చూపిస్తున్నా చూడండి, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇన్ని పెట్టానని చూపిస్తున్నా కదా. ఇప్పుడు మనం అప్పుడే తీసి చేతిలో పట్టుకుంటే అస్సలు విరిగిపోవు, చేతిలో కూడా అంటుకోవు. మీకు చూపిస్తాను. చూసారా, ఇప్పుడే జస్ట్ పెట్టాను. పెట్టి ఒక 5 నిమిషాలు కూడా, ఇంకేం మొత్తం అయిపోయేలోపు ఒక 5 నిమిషాలు అయి ఉంటుంది. సో మొత్తం పెట్టేలోపు
ఇలా చేతిలో పట్టుకున్నా కూడా మనకి చేతికి అంటుకోవట్లేదు, ఇరిగిపోవట్లేదు. వీటిని బాగా ఎండ పెట్టుకుంటే మనకి ఇలాగైతే వస్తాయి. చూసారు కదా, చక్కగా మనకి కురుకురే స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీటిని మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఒక డబ్బాలో వేసేసుకొని. ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసాను. కొంచెం నూనె బాగా వేడెక్కాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసామంటే అలా కాలుతూ పైకైతే తేలిపోతాయి. మీరు చూసారు, నేను వంట సోడా కూడా యాడ్ చేయలేదు. అస్సలు సోడా లేకుండానే మనము ఇలాగా రవ్వతో, అది కూడా ఉప్మా రవ్వతో, బన్సీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వతో చక్కగా ఇలాగా కురుకురే వడలు అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇంకా కావాలనుకుంటే పిండిలోనే చెప్పాను కదా, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర ఇవన్నీ మసాలా కురుకురే వడియలాగా వేసేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ప్లెయిన్గా ఓము ఫ్లేవర్తో ఉండనని నేనైతే వాము ఫ్లేవర్తో ఉండనని వాము ఒక్కటే వేసాను. సో ఫైనల్గా మనకి ఇలాగొచ్చాయి. పైన చిల్లీ పౌడర్ వేస్తున్నా. అండ్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, ఉప్పు అయితే వేద్దాం. చూసారు కదా, ఇలా వేసేసుకొని సైడ్కి అలా పెట్టుకొని తింటే, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా అలా ఫ్రై చేసుకుని తింటుంటే సూపర్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా మసాలాలు, చాట్ మసాలాలు అలాంటివి కూడా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. చాలా బాగా గుల్లగా ఉంటాయి. అండ్ తింటుంటే కూడా ఒకలాంటి సౌండ్ అయితే వస్తుంది. మీకు అది కూడా చూపిస్తున్నా చూడండి. ఇలా తుంచేస్తూ కూడా చాలా గుల్లగా విరిగిపోతాయి. తిని సౌండ్ కూడా చూపిస్తున్నా మీకు. చాలా బాగుంటాయి. తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.